హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈ రోజు రీజనింగ్ క్లాసెస్ లో భాగంగా క్లాక్ కి సంబంధించి గడియారాలకు సంబంధించి క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి, వాటి గురించి ఒక 5 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటిని డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా కొన్ని బేసిక్స్ అయితే తెలియాలి మనకి. గడియారం అంటే ఈ విధంగా ఉన్నటువంటి గడియారంలో మనకు తెలుసు ఇది సర్కిల్ ఆకారంలో ఉంది కాబట్టి ఒక వృత్తంలో మొత్తం ఎన్ని డిగ్రీల కోణం ఉంటుంది అంటే 360 డిగ్రీస్ ఉంటుంది. సో ఒక వృత్తం యొక్క మొత్తం కోణం ఎంత? 360 డిగ్రీస్ ఉంటుంది, ఒక రౌండ్ మొత్తం అయిపోతాయి. కాబట్టి ఇది పెద్ద ముళ్ళునేమో నిమిషాల ముళ్ళు అని అంటాం, ఈ చిన్న ముళ్ళునేమో గంటల ముళ్ళు అని చెప్పేసి అని అంటాం. కాబట్టి ఈ నిమిషాల ముళ్ళు ఏదైతే ఉందో అదంతా ఒక్కసారి ఒక రౌండ్ వేస్తే అంటే 360 డిగ్రీస్ వేస్తే అప్పుడు ఒక గంట అవుతుందని చెప్పేసి మనకు తెలుసు. అంటే పెద్ద ముళ్ళు ఒక రౌండ్ మొత్తం కంప్లీట్ చేస్తే ఒక గంట అవుతుంది అనమాట. కాబట్టి ఒక గంటకి పెద్ద ముళ్ళు అనేది ఏదైతే ఉందో అది 360 డిగ్రీస్ చేస్తుంది అనమాట. ఒక గంటకి 360 డిగ్రీస్ చేస్తుంది. ఒక గంట అనంటే ఏంది? 60 నిమిషాలే కదా. సో 60 నిమిషాలకు అది 360 డిగ్రీలు చేస్తుంది. మరి ఒక నిమిషానికి ఎంత టైం తీసుకుంటాం, ఎంత కోణం చేస్తుంది అని అంటే ఏం చేయాలి మనం? 360/60 చేస్తే ఎంత అవుతుంది మనకి? 6 డిగ్రీస్ చేస్తుంది అనమాట. గుర్తుంచుకోండి. సో పెద్ద ముళ్ళు ఒక నిమిషానికి 6 డిగ్రీస్ కోణం చేస్తుంది. ఇప్పుడు చిన్న ముళ్ళు విషయానికి వచ్చినాం అనుకోండి. ఈ చిన్న ముళ్ళు గంటల ముళ్ళు అంటాం కదా, హ్యాండ్, ఇది అవర్ హ్యాండ్. ఈ అవర్ హ్యాండ్ అనేది కంప్లీట్ గా ఒక చుట్టూ మొత్తం తిరిగితే ఒక గంట అవుతుంది. కాబట్టి మొత్తం 12 గంటలు తిరుగుతాయి. ఇదొక గంట, ఇదొక గంట, ఇదొక గంట, అట్లా మొత్తం 12 గంటలు తిరిగితే అది ఆ సర్కిల్ ని కంప్లీట్ చేసినట్టు. కాబట్టి 12 గంటలకు అది 360 డిగ్రీలు చేస్తుంది. మరి ఒక గంటకి 360 డిగ్రీలను బై 12 చేస్తే మనకి 30 డిగ్రీస్ వస్తుంది అనమాట. కాబట్టి ఒక గంటకి, ఇది గంట, ఇది 12 గంటలు. సో 12 గంటలకు 360 డిగ్రీలు చేస్తే ఒక గంటకి అది 30 డిగ్రీల కోణం చేస్తుంది. మరి ఒక నిమిషానికి 60, ఒక గంట అంటే 60 నిమిషాలు. కాబట్టి ఇదేంటి? 60 నిమిషాలకు లేదా గంటకు 30 డిగ్రీలు. మరి ఒక నిమిషానికి ఎంత అనంటే 30 డిగ్రీలు బై 60 చేస్తే 1/2 డిగ్రీస్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో పెద్ద ముళ్ళు ఏమో ఒక గంటకు 360 డిగ్రీల కోణం చేస్తే ఒక నిమిషానికి 6 డిగ్రీల కోణం చేస్తుంది. చిన్న ముళ్ళు, అదే గంటల ముళ్ళు 12 గంటలకు 360 డిగ్రీలు చేస్తే ఒక గంటకు 30 డిగ్రీలు అండ్ ఒక నిమిషానికి వచ్చేసరికి అది హాఫ్ డిగ్రీ మాత్రమే కోణం చేస్తుంది అనమాట. ఇప్పుడు క్వశ్చన్ ఏ విధంగా లాజిక్ అడుగుతారనంటే, పెద్ద ముళ్ళు మరియు చిన్న ముళ్ళుల యొక్క వేగాల నిష్పత్తి ఎంత అని అడుగుతారు. ఇది లాజిక్ క్వశ్చన్. చిన్న ముళ్ళు మరియు పెద్ద ముళ్ళు వేగాల నిష్పత్తి ఎంత అనంటే ఇది 6 డిగ్రీస్, ఇది హాఫ్ డిగ్రీ, ఇదే నిష్పత్తి అవుతుంది అనమాట. సో నేను ఏది పెద్దదాన్ని ముందు అనంటే దాన్ని బట్టి నేను పెద్ద ముళ్ళు అన్నా కాబట్టి పెద్ద ముళ్ళు మరియు చిన్న ముళ్ళుల వేగాల నిష్పత్తి ఎంత? పెద్ద ముళ్ళు మరియు చిన్న ముళ్ళుల వేగాల నిష్పత్తి ఎంత అని అడిగితే పెద్ద ముళ్ళు ఫస్ట్ అన్నా కాబట్టి 6 డిగ్రీస్ తీసుకుంటాము. నిష్పత్తి అంటున్నాడు కాబట్టి ఈస్ట్, చిన్న ముళ్ళు కాబట్టి గంటల ముళ్ళు హాఫ్ అని రాస్తాం, హాఫ్ డిగ్రీస్. సో దీన్ని ఇంకా ఏ విధంగా రాస్తాం? ఈ 2 ఇటు తీసుకపోతే 12:1, ఇది కూడా రైట్ అవుతుంది అనమాట. అంటే 6:1/2 ఆర్ 12:1 అవుతుంది. ఒకవేళ రివర్స్ లో అడిగింది అనుకోండి, చిన్న ముళ్ళు మరియు పెద్ద ముళ్ళుల వేగాల నిష్పత్తి ఎంత అని అంటే ఆన్సర్ రివర్స్ అయిపోతుంది. 1/2:6 ఆర్ 1:12 అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకా కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఒకసారి మళ్ళీ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముళ్ళు పెద్ద ముళ్ళు, ఇది చిన్న ముళ్ళు. ఇవి రెండింటిని అబ్జర్వ్ చేస్తే 30, ఇవి పర్పెండిక్యులర్ ఉన్నాయి, లంబంగా ఉన్నాయి. కాబట్టి లంబంగా ఉన్నాయంటే వాటి కోణం ఎంత? ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 30 మినిట్స్, ఇది 30 మినిట్స్, ఇది 30 మినిట్స్. సో లంబ కోణం అనేది దేనంటాం? 90 డిగ్రీస్ ఉంటాయి. కాబట్టి ఇలా 15 నిమిషాలు ఉంటే ఈ 5 నిమిషాలు, ఈ 5 నిమిషాలు, ఈ 5 నిమిషాలు, కాబట్టి 15 నిమిషాలకి అది లంబ కోణం చేస్తుంది. ఒక గంటలో 2 సార్లు లంబకోణం చేస్తాయి అనమాట. ఈ రెండు అంటే పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు రెండు పర్పెండిక్యులర్ గా ఎన్నిసార్లు ఉంటాయి అంటే 1 అవర్ లో 2 టైమ్స్ ఉంటాయి. 1 అవర్ లో 2 టైమ్స్ ఉంటే మొత్తం 12 అవర్స్ లో అది 22 టైమ్స్ అవుతుంది. 22 టైమ్స్. అండ్ 24 అవర్స్ లో ఇది 12 అవర్స్, 12 గంటలకు 22 గంటలు, 22 సార్లు లంబంగా ఉంటాయి అవి పర్పెండిక్యులర్ ఇడ. ఓకేనా? నెక్స్ట్ ఒక రోజులో అయితే 24 అవర్స్ లో అయితే 44 టైమ్స్ అవి రెండు పర్పెండిక్యులర్ గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే, ఒకవేళ ఇదే ముళ్ళు
ఈడికి వచ్చింది అనుకోండి, ఈ రెండు ఏకీభవిస్తున్నాయి అనమాట. పర్పెండిక్యులర్ గా ఉంటే 90 డిగ్రీస్ వాటి మధ్యన కోణం. ఓకేనా. నెక్స్ట్ ఇవి రెండు ఏకీభవిస్తున్నాయి, కోయిన్సైడ్ అవుతున్నాయి లేదా కొలైడ్ అవుతున్నాయి. అటువంటి సందర్భంలో వాటి మధ్య కోణం ఎంత, వాటి మధ్య యాంగిల్ అనేది టీటా ఈక్వల్స్ టు 0 డిగ్రీస్ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఎన్నిసార్లు ఉంటుంది అని అంటే మొత్తం 12 గంటలకి అవి 11 సార్లు ఏకీభవిస్తాయి. మొత్తం ఒక గడియారంలో ఉన్నటువంటి చిన్న ముళ్ళు మరియు పెద్ద ముళ్ళు రెండు కూడా ఒకదానిపైన ఒకటి ఎన్నిసార్లు అవుతాయి, 12 సార్లు, 12 గంటల లోపు 11 సార్లు అవుతాయి. 24 గంటలకు అంటే ఒక రోజుకు అవి 22 సార్లు కలుస్తాయి, ఏకీభవిస్తాయి. క్వశ్చన్ అడుగుతారు, ఏకీభవించే కోణం అని అడుగుతారు, లేకపోతే లంబ కోణం అని అడుగుతారు, లేకపోతే వ్యతిరేక కోణం అని చెప్పేసి అడుగుతారు. కాబట్టి గుర్తించుకోండి అని చెప్తున్నా, ఏకీభవిస్తున్నాయి అంటే 0 డిగ్రీస్ అని చెప్పేసి. సేమ్ అలాగే ఈ ముళ్ళు రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయనుకోండి, సారీ. సో ఈ విధంగా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే వాటి మధ్య కోణం ఏమవుతుంది, ఈ హాఫ్ అన్నమాట. అంటే ఈ సర్కిల్లో హాఫ్ అంటే సర్కిల్ కి 360, హాఫ్ అని అంటే 180. కాబట్టి టీటా ఈక్వల్స్ ఏమవుతుంది అప్పుడు 180 డిగ్రీస్ అవుతుంది అనమాట. ఇది ఆపోజిట్ లో ఉంటే, ఇవి ఆపోజిట్ లో ఉంటే, ఇది కోయిన్సైడ్ అయితేనేమో ఇది. సో సేమ్ 12 గంటలకి అవి రెండు 11 సార్లు ఆపోజిట్ లో వస్తాయి. అండ్ 24 గంటలకి అవి రెండు 22 సార్లు ఆపోజిట్ లో ఉంటాయి. ఇవి గుర్తించుకోండి కాన్సెప్ట్స్. సో ఇప్పుడు క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు, వాటికి ఆన్సర్ మనం ఏ విధంగా చేయాలని చూడండి. సో నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, క్వశ్చన్ ఎట్లా ఉంటుంది అని అడుగుతున్నారంటే, ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద క్లాక్ ఈజ్ 3 hours 45 minutes. వాట్ ఈస్ ద కరెక్ట్ టైం అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మిర్రర్ ఇమేజ్, అద్దంలో చూస్తేనంట ఒక గడియారం, గోడ గడియారంలో ఉన్నటువంటి ఒరిజినల్ టైం అద్దంలో 3 hours 45 minutes చూపిస్తున్నట. సో దాని ఒరిజినల్ టైం ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇటువంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చేయాలి అని అంటే 11 గంటల 60 నిమిషాలలో నుండి, అంటే 12 గంటలు అనమాట. సో 11 గంటల 60 నిమిషాల నుండి ఈ ఇవ్వబడినటువంటి క్వశ్చన్ నెంబర్ ని తీసేయండి, సరిపోతుంది, అదే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో 3 hours 45 minutes ని మనం దీంట్లోంచి తీసేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 45 60 లోంచి పోతే 15 minutes, అండ్ ఇది తీసేస్తే 8:15 అవుతుంది అనమాట. సో గుర్తించుకోండి, సింపుల్ కాన్సెప్ట్. 11 hours 60 minutes లో నుంచి తీసేయాలి, 12 hours లోంచి తీసేయాలి యాక్చువల్లీ. కానీ 12 hours అంటే ఇక్కడ పైన 45 అనేది నిమిషాలలో ఉంది కదా. సో దాన్ని 0 నుంచి తీయడం కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంటారు, కాబట్టి దానికోసానికి దాన్ని ఇట్లా కూడా రాసుకోవచ్చు. 11 hours 60 minutes లో నుండి తీసుకుంటే మినిట్స్ క్యాన్సిల్ అయిపోతుంది, అవర్ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట, ఇట్లా తీసేయచ్చు. సో మనకు ఆన్సర్ అయితే 8:15 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. ద క్లాక్ షోస్ ద టైమ్ 8:15. దెన్ వాట్ విల్ బి ద మిర్రర్ ఇమేజ్. ఈసారి రివర్స్ గా అడిగాడు. మనం క్లాక్ లో చూస్తే, గడియారంలో చూస్తే 8:15 అవుతుందంట. దానికి ఎదురుగా అద్దం పెట్టుకొని చూస్తే మిర్రర్ ఇమేజ్ ఏం కనబడుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో ఇట్లా అడిగినా కానీ ఆన్సర్ ఒకే విధంగా చేయాలి. సేమ్ 11 hours 60 minutes లో నుంచి ఆ ఇవ్వబడిన దాన్ని తీసేయాలి. ఇప్పుడు 8:15 అడిగాడు, 8:15 అడిగాడు కాబట్టి దీన్ని తీసేస్తే ఏమవుతుంది, 60 minutes లోంచి 15 minutes పోతే 45 minutes, అండ్ 11 నుంచి 8 పోతే 3, కాబట్టి ఆన్సర్ 3 hours 45 minutes అవుతుంది అనమాట. ఈ విధంగా మిర్రర్ ఇమేజ్ ని, ఒరిజినల్ ఇమేజ్ ని అడిగే ఛాన్స్ ఉంటుంది, ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ విల్ బి ద మిర్రర్ ఇమేజ్ వెన్ ద క్లాక్ షోస్ 12:35 అని చెప్పేసి అడిగాడు. ఇంతకుముందు క్వశ్చన్ లో 12 కంటే బిలో అవర్స్ ఉన్నాయి కాబట్టి 11:60 లోంచి తీసేసాం, 11 hours 60 minutes నుంచి. కానీ ఇక్కడ 12 కంటే ఎక్కువ ఉందిగా, మరి ఏం చేయాలి అనే సందేహం వచ్చినప్పుడు సింపుల్, ఏం లేదు, 24 hours ని తీసుకోవాలి. అంటే 23 hours 60 minutes లోంచి ఆన్సర్ ని తీసేయాలి. ఇది రైల్వే గడియారాలలో, విమాన గడియారాలలో మనకు 24 hours క్లాక్ ఉంటుంది అనమాట. కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు దాన్ని 23 hours 60 minutes లోంచి తీసేయండి. 12:35 అనేది ఇచ్చింది కాబట్టి తీసేస్తే ఏమవుతుంది మనకి, ఇది 25 minutes, అండ్ ఇది తీసేస్తే 11 minutes. సో ఆన్సర్ అనేది 11:25 minutes అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. వాట్ విల్ బి ద వాటర్ ఇమేజ్. ఈసారి ఏం అడుగుతున్నాడు, వాటర్ ఇమేజ్. ఇంతకు ముందేమో మిర్రర్ ఇమేజ్ అడిగాడు, ఇప్పుడు వాటర్ ఇమేజ్ అడుగుతున్నాడు. వెన్ ద క్లాక్ షోస్ ద టైమ్ 5 o'clock. 5 o'clock అనేది వాటర్ ఇమేజ్ లో చూస్తే కనబడుతుందంట, అప్పుడు ఒరిజినల్ టైం ఏందని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో ఇటువంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చేయాలంటే దాన్ని 18 hours 30 minutes లో నుంచి తీసేయాలి, లేదా దాన్ని మనం
17 hours 90 minutes అని కూడా రాస్తాం అనమాట. సో దీంట్లోంచి తీసేయాలి, గుర్తుంచుకోండి. అది వేరు ఇది వేరు. ఇది వాటర్ ఇమేజ్ కి 18 hours 30 minutes ఆర్ 17 hours 90 minutes నుంచి తీసేయాలి. సో ఇప్పుడు 18:30 నుండి 5 o'clock ని తీసేయండి. తీసేస్తే ఏమవుతుంది మనకి, ఇక్కడ 30 ఉంటుంది అండ్ ఇక్కడ 13 అవుతుంది. కాబట్టి 30 minutes. 13 అంటే ఏంటి, 12 hours తర్వాత 13 ఉంటుంది. కాబట్టి 13 అంటే 130 అనమాట. దీంట్లోంచి 12 తీసేస్తే సరిపోతుంది. ఆన్సర్ అనేది మనకు 130 అవుతుంది. ఏదో ఇందులోంచి తీసేసారు అనుకోండి, మనకు ఏం మిగులుతుంది, 5 తీసేస్తే 12 hours 90 minutes. 90 minutes వస్తుంది. 90 minutes అంటే ఏంటి, 60 minutes కి 1 hour అండ్ ఇంకో 30 minutes కి హాఫ్ అవర్. కాబట్టి 12 తర్వాత 1 hour అంటే 1 అండ్ 30 minutes అంటే 130. ఓకేనా, అట్లా కూడా చేయొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో నా క్లాస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఆన్సర్ ని ఒకవేళ ఇటువంటి ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి మీ క్వశ్చన్ ని. సో ఏమైనా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.